జ్యోత్స్న గారు నమస్తే అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. నమస్కారం అండి. సో ఓవరాల్గా ఉన్నటువంటి పెద్దలిద్దరికి నమస్కారం, మీకు ప్రేక్షకులందరికీ కూడా. ఓవరాల్గా అంటే నిన్న జరిగిన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్తో జరిగిన మీటింగ్లో సో ఎటువంటి వ్యూహాలతోటి ముందుకు వెళ్ళాలి అనే ప్రయత్నం చేస్తున్నారు? సో కార్యకర్తలకు కానీ లేకపోతే ప్రజలకు కానీ ఎటువంటి విషయాలు మీరు చెప్పబోతున్నారు? సో రాబోయే రోజుల్లో అంటే ఎన్నికలు కూడా దగ్గరలోనే ఉన్నాయి అని అంటున్న నేపథ్యంలో సో మరి ఎటువంటి స్ట్రాటజీస్ మీరు ప్లే చేసే పరిస్థితులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయంటున్నారు? మా స్ట్రాటజీ ఒకటే, మా జెండా ఒకటే, మా ఎజెండా ఒకటే, ప్రజా సంక్షేమం. ప్రజల కోసం, ప్రజలు ఏవైతే ఈ 4.5 సంవత్సరాలుగా ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు, బాధలు, వాళ్ళ గోడు వినేటువంటి నాదుడు లేడు అక్కడ అధికారంలో. అంటే ప్రతి క్షణం అనుక్షణం కూడా ఒక ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో ఏదైతే ప్రజలు ఉన్నారో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఆ వాతావరణం నుంచి ప్రజల్ని బయటికి తీసుకురావాలండి. ప్రజాస్వామ్యాన్ని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పునరుద్ధరించాలి. దట్ ఈస్ ద మెయిన్ మోటో. ప్రజలకి మంచి జరగాలి, ప్రజాస్వామ్యం మళ్ళీ పునరుద్ధరింపబడాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఎందుకంటే ఇప్పుడు ఎన్నో సంవత్సరాలు రాజకీయాల్లో అనుభవం ఉన్నటువంటి వ్యక్తులుగా, ఇప్పుడు ఆ పార్టీలో చెందినటువంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే జనసేన నాయకులు కావచ్చు, లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, మీరు జర్నలిస్ట్ గా కూడా రావు గారు, చాలా సందర్భాల్లో ఎన్నో ప్రభుత్వాలను చూసాం. ఎన్నో పార్టీలు అధికారంలో ఉన్నాయి, మళ్ళీ ప్రతిపక్షంలో ఉన్నాయి. బోత్ ది థింగ్స్ వీ హావ్ సీన్ ఆల్ సడన్. మనం అన్ని చూసాం. కానీ ఇంత నియంతృత్వం, ఇంత దుర్మార్గం ఒక రకంగా. ఎందుకు దుర్మార్గం అంటున్నానంటే, ఇందాక పెద్దలు జనసేన ప్రతినిధి గారు చెప్తూ, అసలు మేం తప్పించే రాష్ట్రంలో ఎవరు ఉండకూడదు, అధికారం మాదే ఉండాలి, ప్రతిపక్షంలో ఎవరు ఉండకూడదు, ఇలాంటి ఒక ధోరణి. దాంతో పాటుగా మా గొంతు తప్పించి ఇంకెవరి గొంతు వినపడకూడదు. అసెంబ్లీలో అలానే గొంతులు నొక్కుతారు, అలానే బయటకు వచ్చి ప్రజల ఇబ్బంది. ఇప్పుడు ప్రజాగళంగా అయితే వినిపించాలి కదా రగ్గారు. ప్రజాగళం మేము వినిపిస్తున్నప్పుడు మా గళాన్ని నొక్కేటువంటి ప్రయత్నం చేశారా లేదా? జియో నెంబర్ 1 తీసుకొచ్చారా లేదా? దానికి వీళ్ళు చెప్పే కారణాలు ఏవో కుంటి సాకులు చెప్పుకుంటూ వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర చేస్తామనంటే వీళ్ళు లేదు మేము జియో 1 పెడతామంటారు. లోకేష్ గారు యువగళం చేస్తామంటే లేదు మేము జియో 1 పెడతాము అని అంటారు. చంద్రబాబు నాయుడు గారు, అరే బాబు, ఇరిగేషన్ ప్రాజెక్టులను మీరు నాశనం పట్టించారా నాయన, ఇరిగేషన్ ప్రాజెక్ట్ లో జరుగుతున్నటువంటి దురాగతాలని, వాటిల్లో ఏదైతే ఏ రకమైన ఒక అవినీతి చేశారో వాటిని ఖచ్చితంగా మేము చూపించాలి కదా ప్రజలకి. మీరేం చేశారు, మేమేం చేసాం? దర్ ఇస్ అ కంపారిజన్, రైట్? మేము ఫస్ట్ 5 years మేము అధికారంలో ఉన్నాం కదా, సో మేమేం చేసాం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కి, తర్వాత వచ్చిన మీరు ఏ రకంగా నిర్వీర్యపరుస్తున్నారు అనేటువంటిది మేము చెప్తామని వెళ్తే నానా రభసా చేసి కేసులు పెట్టి అసలు చేయకూడదంతా చేశారు, అందరూ చూశారు. ఇక్కడ ఇంకొక విషయం అండి, ఇక్కడ ప్రతిపక్షాలు ఒక్కటే కాదు రగ్గారు, మీరు చూడండి, నిన్న ఆల్మోస్ట్ ఒక 3-4 days నుంచి అంగన్వాడీలకు సంబంధించినటువంటి సమస్య నడుస్తా ఉంది. కనీసం వాళ్ళ మాట వినేటువంటి నాదుడు లేదండి, వాళ్ళ గోడు వినేటువంటి నాదుడు లేడా? వాళ్ళు ఇవాళ మేము బయటకు వచ్చి మేము ధర్నా చేస్తాము, మేము సమ్మె చేస్తాము అని అంటే వాళ్ళకి సంబంధించినటువంటి ప్లేస్ ఆఫ్ వర్క్, వాళ్ళ ప్లేస్ ఆఫ్ వర్క్ ఉంటుంది కదా, దాన్ని బలవంతంగా వీళ్ళు తాళాలు పగలగొట్టించి అసలు అంటే ఇంత ఎందుకు చేస్తున్నారు? వాళ్లే కదా హామీలు ఇచ్చింది, అంగన్వాడీలకు హామీ ఇచ్చింది వాళ్లే కదా. ఆ హామీలను నెరవేర్చరు ఎందుకు అయ్యా అని చెప్పి వాళ్లే అదే అంగన్వాడీలు అడిగితే వాళ్ళని కూడా ఇవాళ రోజున ఇబ్బందులు పెడుతున్నారా లేదా? సింపుల్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను నేను. అలానే నిరుద్యోగ యువత, ఏటా డిఎస్సి వేస్తాం, ఒక మెగా డిఎస్సి వేస్తాం, ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి మాటలే కదండి. మద్యపాన నిషేధం చేస్తాం, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి మాటలే కదండి, వేరే వాళ్ళకి కాదు కదా. మరి వీటి మీద అయితే ప్రశ్నించాలి కదండి. ప్రశ్నించే గొంతుకలంటే ఎందుకు భయం? ఫస్ట్ థింగ్. ఇక్కడ ఇంకొక విషయం చెప్తున్నాం అండి, జనసేన కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, వీఆర్ వెరీ క్లియర్ ఇన్ అవర్ స్టాండ్ అండ్ వీఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ అవర్ స్టాండ్. మేము ఏదైతే ఇవాళ పొత్తు పెట్టుకున్నామో అది కేవలం ప్రజల కోసం మాత్రమే పొత్తు పెట్టుకున్నాము. అండ్ మీరు అంటున్నారు నిన్న మీటింగ్స్ జరిగాయి అంటే, ఎస్ సార్, డెఫినెట్ గా మీటింగ్స్ జరుగుతాయి, ఇంకా జరుగుతాయి. ఎందుకంటే అసలు మేనిఫెస్టో అనేటువంటిది ఒక డ్రాఫ్ట్ మేనిఫెస్టో మొన్న మేము ఇచ్చున్నాం. మా తెలుగుదేశం పార్టీ నుంచి 6 points తీసుకున్నాం, జనసేన వాళ్ళు ప్రపోజ్ చేసినటువంటి 5 points తీసుకున్నాం. ఒక ఉమ్మడి మేనిఫెస్టో క్రియేట్ చేసే దిశగా మేము ముందరికి వెళ్తా ఉన్నాం. సో డెఫినెట్ గా డిస్కషన్స్ అనేటువంటివి నడుస్తాయి. అండ్ ప్రతి దాన్ని కూడా రాజకీయ కోణంలో మాత్రమే చూడొద్దని చెప్పి విన్నవించుకుంటున్నాం. ఎందుకనంటే ఖచ్చితంగా ప్రజలకి మంచి చేసే దిశగా అందరం కలిసి పనిచేయాల్సినటువంటి ఒక అవసరం ఉందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు భావించారు, పవన్ కళ్యాణ్ గారు భావించారు. కాబట్టే
ఉంటాయండి ఖచ్చితంగా. ఏమంటారంటే రాజకీయంలో ఎలా ఉంటుందంటే ఏ పార్టీ అయినా సరే మేమే అధికారంలోకి రావాలని అనుకుంటాం, ఏ పార్టీ అయినా సరే వి షుడ్ బి ఆన్ ది టాప్ అని అనుకుంటాం. కానీ అన్నిటికన్నా ముఖ్యంగా ప్రజలు పైనుండాలి అనేటువంటిది అయితే మేము భావిస్తున్నాం సార్. అండ్ దట్ ఈస్ అవర్ ఓన్లీ మోటో. ఓకే, అండ్ వి ఆర్ గోయింగ్ విత్ దట్ పర్టిక్యులర్ లైన్ ఈజ్ అవర్ ఎజెండా. ప్రజలకు మంచి చేయడం ఒకటి, తర్వాత ఉమ్మడి మేనిఫెస్టో కూడా అన్నారు కదా, సో ఉమ్మడి మేనిఫెస్టో మీద కసరత్తు చేస్తారు ముందు కూడా. ఉమ్మడి మేనిఫెస్టో మీద రఘు గారు ఆల్రెడీ ఇఫ్ యూ రిమెంబర్ మా మహానాడులోనే మేము ఒక 6 పాయింటర్ తోటి ఒక మినీ మేనిఫెస్టో లాంటిది మేము ఆ రోజున చెప్పామండి. మహాశక్తి కావచ్చు, యువశక్తి కావచ్చు, ఇలా రైతులకు కావచ్చు, అన్ని ఒక 6 పాయింటర్స్ తోటి మేము ఒక మినీ మేనిఫెస్టో ఇచ్చాం. తర్వాత ఎప్పుడైతే జనసేన తోటి పొత్తు ఖరారైందో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి దీంట్లో వాట్ హీ సెడ్ వాస్ వాళ్ళకి సంబంధించినటువంటి ఒక 5 పాయింటర్స్, వాళ్ళు ఏ రకంగా ఒక 5 పాయింటర్స్ ప్రజలకి మంచి చేయడానికి, ఆ 5 పాయింటర్స్ ని కూడా ఈ 6తో పాటుగా ఒక 11 పాయింటర్స్ తోటి ఇవాళ ఒక అంటే ఒక డ్రాఫ్ట్ మేనిఫెస్టో అనేటువంటిది రెడీ అవుతోంది. దీన్ని ఇంకా ఫైన్ ట్యూన్ చేసి ఇంకా ఏమన్నా మనం చేర్పులు చెయ్యాలా, ఇంకా వాట్ ఆల్ ఆర్ ది ఫీల్డ్స్ వెరెన్ వీ హ్యావ్ టు టేక్ కన్సర్న్ ఫ్రమ్ ద పీపుల్ అండ్ పీపుల్ కి సంబంధించినటువంటి ఇష్యూస్ ని మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. అవన్నీ చూసుకొని ఒక బ్రహ్మాండమైనటువంటి వర్కబుల్, నేను లెట్ మీ పుట్ ఇట్ వెరీ క్లియర్లీ రఘు గారు, ఏదో గాల్లో మాటలు కాదు, అలవి కాని హామీలు కాదు, వర్కబుల్ చేయగలిగేటువంటివి, చేయాల్సినటువంటివి, ప్రజలకి మంచి చేయాల్సినటువంటి ఒక మేనిఫెస్టో తోటి, బ్రహ్మాండమైనటువంటి ఒక మేనిఫెస్టో తోటి తెలుగుదేశం పార్టీ జనసేన ముందరికి రాబోతుంది. సాధ్యమయ్యేటివి మీరు అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.